10వ తరగతి పరీక్షలకు అంతా రెడీ అయింది. ఈ నెల 25 నుంచే ఎగ్జామ్స్ జరగనున్నాయి. మొత్తం 5,65,000 మంది ఎగ్జామ్ రాయబోతున్నారు. విద్యార్థులకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. 10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 11 వరకు జరిగే పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,65,000 మంది విద్యార్థులు అటెండ్ కానున్నారని తెలిపారు అధికారులు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 5,15,590 మంది కాగా ప్రైవేట్ విద్యార్థులు 49,410 మంది ఉన్నారు. మొత్తం 2,614 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో 5,65,000 మంది అభ్యర్థులు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. సో సెంటర్స్ చూసినట్టయితే మొత్తం మనకు టోటల్ సెంటర్స్ 2,614 సెంటర్స్ మనం ఈ 5,65,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హాల్ టికెట్స్ సంబంధించి మనకు www.board-of-secondary-education bsctelangana.org అని ఉంది. అక్కడ నుంచి క్యాండిడేట్స్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా విధానంలో మార్పులు చేసినందున ఈసారి 15 నిమిషాలు అదనంగా టైం కేటాయించినట్టు అధికారులు తెలిపారు. సప్లిమెంటరీ రాసే విద్యార్థులకు మాత్రం పాత విధానంలోనే పరీక్షలుంటాయని తెలిపారు. బిట్ పేపర్ ఉండదని, సిలబస్ నుంచి క్వశ్చన్స్ వచ్చినప్పటికీ జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేయాలన్నారు. హాల్ టికెట్లలో విద్యార్థులకు సంబంధించిన వివరాలు తప్పుగా నమోదైనా, ఇంకే ఇతర సమస్యలు తలెత్తితే హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలన్నారు. పరీక్ష రాసే విద్యార్థులు కేవలం OMR షీట్ లోనే హాల్ టికెట్ నంబర్ వేయాలని సూచించారు. కాంపోజిట్ కోర్సు గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి తీసేశారు కాబట్టి పాత సిలబస్ పిల్లలు మాత్రమే కాంపోజిట్ తెలుగు రాస్తున్నారు. వాళ్ళ పేపర్ కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పి రాయడం జరిగింది. అది కొత్తగా పిల్లలు ఎందుకంటే ఎక్కడ కూడా ఆన్సర్ స్క్రిప్ట్లో మెయిన్ ఆన్సర్ బుక్లో కానీ అడిషనల్ బుక్స్లో కానీ వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ రాయకూడదు. కాబట్టి ఆ బార్కోడెడ్ షీట్ OMR షీట్ ఏదైతే ఇస్తామో హాల్ టికెట్ నెంబర్ జాగ్రత్తగా నింపాల్సి వస్తుంది క్యాండిడేట్. ఎగ్జామ్ సెంటర్లో అనుచితంగా ప్రవర్తిస్తే వారిపై చర్యలు తప్పవన్నారు అధికారులు. వీలైనంత వరకు సమయానికి ముందే సెంటర్ల దగ్గరకు చేరుకోవాలని స్టూడెంట్స్ కు సూచించారు.